ఈసారి మనం కోవేరియన్స్ మ్యాట్రిక్స్ గురించి మనం తెలుసుకుందాం. కోవేరియన్స్ మ్యాట్రిక్స్ అది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. కోవేరియంట్ మ్యాట్రిక్స్ వల్ల మీకు డైమెన్షన్స్ మధ్యలో సంబంధం ఏంటనేది మీకు తెలుస్తది. అంటే వేగం ఇంకా డిస్టెన్స్. వేగము ఎంత పెరుగుతదో డిస్టెన్స్ కూడా అంత పెరుగుతది. అంటే ఆ 2 ప్రపోర్షనేట్ అన్నట్టు. అట్లానే ఇప్పుడు ఏ మన స్పీడ్ అనుకుందాం అండి. బి ఒక డిస్టెన్స్ అనుకోండి. సో ఏ పెరిగే కొద్దీ బి పెరుగుతా ఉంటే దాని అర్థం ఏంటంటే ఆ 2 ప్రపోర్షనేట్ అనేసేసి. ఒకవేళ బి పెరుగుతూ ఉంది, సి తగ్గుతూ ఉందంటే అవి 2 ఇన్వర్స్లీ ప్రపోర్షనేట్. సో ఏ, బి, సి మధ్య సంబంధం కనుక్కోడానికి మనకి కోవేరియన్స్ మ్యాట్రిక్స్ చాలా ఉపయోగపడుతుందన్నమాట. కోవేరియన్స్ మ్యాట్రిక్స్ వాడుకోవడానికి మనం నంపై లైబ్రరీ వాడతాము. దాంట్లో కోవేరియన్స్ అనే మెథడ్ వాడతాం అనమాట. దీంట్లో మనం బయాస్ ట్రూ అని పెట్టుకుంటాము. బయాస్ గురించి మీకు గూగుల్లో తెలిసిపోతుంది. ఇది చాలా బేసిక్ కాన్సెప్ట్. సో అన్ని బేసిక్స్ నేను టచ్ చేయట్లేదు. సో దిస్ ఇస్ చాలా చిన్నది. ఇప్పుడు బయాస్ కానీ ఉందంటే సో అది ఆరిజిన్ నుంచి బౌండరీ డెసిషన్ లేనట్టు అనమాట. ఒకవేళ బయాస్ కానీ ఫాల్స్ అయితే అంటే అది బౌండరీ డెసిషన్ ఆరిజిన్ మీద నుంచి ఉంటుంది అనమాట. సో ఇది మీకు గూగుల్లో కొన్ని విషయాలు మీకు తెలుస్తుంది, ఇది కనుక్కోవచ్చు. సో ఇప్పుడు కోవేరియన్స్ మనం ఎలా అంటే ఒక ఫార్ములా అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఈ ఫార్ములా బట్టి మనం కోవేరియన్స్ మ్యాట్రిక్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు యూజువల్గా ఏంటంటే మనం కాలం వైజ్ మనం డైమెన్షన్స్ పెడతాం అనమాట. అంటే ఏ అనేది ఏ కింద ఉన్నది స్పీడ్, బి ఉన్నది డిస్టెన్స్ అట్లా పెడతాం అనమాట. నంపై వచ్చేసి మనం రో వైజ్ పెడుతున్నాం. ఇప్పుడు చూడండి నంపై రో వైజ్ పెట్టాం అనమాట. అన్ని రో వైజ్గా ఉన్నాయి. రో వైజ్ మీకు దీంట్లో ఇస్తే మీకు కోవేరియన్స్ మ్యాట్రిక్స్ ఇచ్చింది. యూజువల్గా స్టాండర్డ్ వే ఏంటంటే మనం ఏదైతే డైమెన్షన్స్ ఉంటుందో అది కాలం వైజ్ పెడతాం అండి. కాలం కింద ఇట్లా పెడతాం అనమాట. ఇప్పుడు చూడండి డేటా వచ్చేసి మీకు ఇట్లా ఉంది. మీకు నంపైలో మీకు అది క్యాలిక్యులేట్ చేసి ఇచ్చేసింది. ఇప్పుడు యూజువల్గా మీరు మాన్యువల్గా చేయాలనుకుంటే ఇది మీరు దీన్ని ట్రాన్స్పోజ్ చేస్తాం అన్నమాట. ట్రాన్స్పోజ్ అంటే ఏంటంటే రోస్ కాలమ్స్ ఇంటర్చేంజ్ అవుతాయి. సో ఇంటర్చేంజ్ అయ్యాక అప్పుడు ఈ డైమెన్షన్ సంబంధించిన డేటా అంతా మీకు కాలం వైజ్ వచ్చేస్తుంది అనమాట. సో ఇది ఈ కాలమ్ వెక్టర్ని మీరు ఒక మ్యాట్రిక్స్లో పెట్టేసుకొని దీనికి ఏంటంటే ఫార్ములా ఫస్ట్ మీన్స్ తీసుకుంటాం అనమాట. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో మీన్ అనేది ఏంటిది దాన్ని ఎట్లా తీసుకోవాలనేది నేను దానికి మెన్షన్ చేశాను. అది మీరు డిస్క్రిప్షన్ లింక్లో కూడా చూడొచ్చు. అది తెలుగులోనే ఉంది. సో అది ఏంటంటే ప్రతి కాలం సంబంధించిన మీన్ తీసుకొచ్చి అది మనం ఇక్కడ సబ్ట్రాక్ట్ చేస్తాం అనమాట. అది సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత మీకు ఇట్లా మ్యాట్రిక్స్ ఉంటుంది అనమాట. ఈ కాలం సంబంధించిన మీన్స్ దాని ఇండివిజువల్ ఎలిమెంట్స్ సబ్ట్రాక్ట్ చేస్తాము. దాంతో మనం మల్టిప్లై చేస్తాం అన్నమాట. దాని ఇంటర్చేంజ్ దాని ట్రాన్స్పోర్ట్ డాట్ ప్రోడక్ట్ తీస్తాం అనమాట. అప్పుడు ఏంటంటే అది స్క్వేర్ అవుతుంది అనమాట. ఈ 2 చూడండి స్క్వేర్ అవుతుంది, ఈ 2 మల్టిప్లై చేస్తే. సో అట్లాగా ఈ డాట్ ప్రోడక్ట్ మనం స్క్వేర్ చేసినప్పుడు మనకి ఫైనల్గా కోవేరియన్స్ మ్యాట్రిక్స్ ఉంటుంది. ఇది చూడండి ఇంతకుముందు ఏదైతే బయాస్ ట్రూ ఉందో సేమ్ వాల్యూ మనకి ఇట్లాగా వచ్చిందనమాట. ఇప్పుడు యూజువల్గా డేటా అనాలిసిస్లో ఏంటంటే గ్రాఫ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఏంటంటే మనం కోవేరియన్స్కి ఏంటంటే హీట్ మ్యాప్ తీస్తాం అనమాట. సో హీట్ మ్యాప్లో ఏంటంటే ఈ యొక్క ఏకి బీకి ఏంటి సంబంధం, బీకి సికి ఏంటి సంబంధం అని తెలుస్తుంది అనమాట. ఒకవేళ ఈ వాల్యూ కానీ ఎక్కువ ఉందంటే దానికి బాగా సంబంధం ఉన్నట్టు, ఇంకా ప్రపోర్షనేట్గా ఉన్నట్టు అనమాట. ఇప్పుడు చూడండి ఏకి సంబంధం, ఈ డయాగ్నల్ ఎలిమెంట్స్ వచ్చి వాటి సంబంధం అనమాట. ఏకి సంబంధం, బీకి సంబంధం, సికి సంబంధం అనమాట. సో ఈ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఎక్కువ పట్టించుకోరు. మోస్ట్లీ వచ్చేసి ఏంటి ఈ కార్నర్ ఎక్కువ పట్టించుకుంటారు అనమాట. కార్నర్లో వచ్చేసి ఈ బేకి ఏకి ఏంటి సంబంధం, ఏకి బీకి ఏంటి సంబంధం, బీకి సికి ఏం సంబంధం, సికి బీకి ఏం సంబంధం. ఒకవేళ ఈ పాజిటివ్ ఉన్నాయనుకోండి ఆ 2 ప్రపోర్షనేట్గా వెళ్తాయి అనమాట. అంటే ఏ పెరుగుతే కొద్దీ బీ తగ్గుతూ ఉంటుంది. ఇంకా నెగిటివ్ ఉందనుకోండి ఇన్ ప్రపోర్షనేట్ అనమాట. ఇన్వర్స్లీ ప్రపోర్షనేట్ అంటే బీ పెరుగుతూ ఉంటే సి తగ్గుతూ ఉంటుంది, సి తగ్గుతూ ఉంటే బీ పెరుగుతూ ఉంటుంది అట్లా అనమాట. నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి. సో దీనికి మనం ఏంటంటే హీట్ మ్యాప్ తీస్తాం అనమాట. సో ఎట్లా నంపైలో ఏంటంటే మనం బయాస్ ఫాల్స్ అని కూడా ఇస్తాం అనమాట. ఫాల్స్ ఇచ్చినప్పుడు మీకు పెద్దగా తేడా కనిపించి కానీ కొంచెం వాల్యూస్ కొంచెం మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి బయాస్ మనం ఫాల్స్ ఇస్తాం, ఇంతకుముందు మనం బయాస్ ట్రూ చేసాము. సో అట్లానే ప్యాండాస్ అని ఒక లైబ్రరీ ఉంది. వాళ్ళు కూడా ఇట్లా మనకి బయాస్ ఫాల్స్ అనేది బై డిఫాల్ట్గా మనకి ఇట్లా కోవేరియన్స్ మ్యాట్రిక్స్ ఇస్తాము. సో అందుకని లైబ్రరీ మనం వాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎందుకంటే కొన్ని ఇదేమో డిఫాల్ట్ వాల్యూస్ డిఫరెంట్ ఉంటాయి అన్నమాట బయాస్ సంబంధించింది. అప్పుడు మీకు వాల్యూస్ డిఫరెంట్గా అయిపోతాయి. సో ఇక్కడ ఏంటంటే బై డిఫాల్ట్ బయాస్ అనేది ఫాల్స్ అనమాట. బయాస్ అనేది ఫాల్స్ ఉన్నప్పుడు కొంచెం వాల్యూస్ డిఫరెన్స్ ఉంటుంది. సో దీనికి సంబంధించి మన హీట్ మ్యాప్ కూడా కొంచెం చూడొచ్చు అనమాట. ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, ప్రపోర్షనేట్ ఇన్ ప్రపోర్షనేట్గా. థ్యాంక్ యూ.